ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టిని నీ నోటి మాటతో సృష్టించిన గొప్ప దేవ, నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతమైన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే గాన ప్రతిగానాలచే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుతున్న గొప్ప తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు. నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు నీ కృపాక్షేమాన్ని మాకు అందించి ఎలాంటి కీడు ఆటంకము రాకుండా క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అందించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనిలో, ప్రయాణంలో, ప్రయత్నంలో, ప్రతి విషయంలో మాకు తోడై నడిపించండి దేవా. నీ యొక్క కృప, క్షేమము, కాపుదల మాకు అందించండి తండ్రి. మేము ఎక్కడికి వెళ్ళినా నీ నామానికి మహిమకరంగా మా జీవితము, మా ప్రవర్తన, మా ఆలోచన, మా మాట తీరు ఉండుటకు సహాయము చేయండి తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. అవును తండ్రి, మీరే మాకు ఆధారము, మీరే మాకు ఆశ్రయము, మీరే మాకు ఆనందము, మీరే మాకు రక్షణ దుర్గము. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా కాలు చిక్కబడకుండానట్లు ప్రతి విషయంలో మాకు తోడై మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రాలు. ప్రతి అపాయం నుంచి మమ్మల్ని విడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని కాచి కాపాడే దేవుడవు నీవే, నీకు స్తోత్రాలు. యేసయ్యా, ఎలాంటి పరిస్థితులలోనైనా మీరు తోడై మీ ఆధారము మాకు చూపిస్తూ తండ్రి మా ఆశ్రయముగా ఉంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించే ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గొప్ప దేవా, వారికి మీరు తోడై నడిపించండి. వారి ఆలోచనలు, వారి అంతరంగమును, వారి హృదయమును ఎరిగిన దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి హృదయాన్ని పరిశీలించే దేవుడవు, పరిశోధించే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి హృదయంలో ఉన్న చింత తొలగించే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. ఈ ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయంలో ఉన్న చింతను తొలగించండి తండ్రి. వారికి కావలసిన సంతోషాన్ని అనుగ్రహించండి దేవా. కుటుంబాల మధ్య సమాధానము లేక ఉన్న ప్రతి కుటుంబంలో సమాధానము, ప్రేమ, నెమ్మది దయచేయండి. భార్య భర్తల మధ్య సమాధానము, ప్రేమను అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రాలు. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి తండ్రి. ముట్టండి యేసయ్యా. మీరు తిన్న దెబ్బల ద్వారా స్వస్థత అని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా తండ్రి ముట్టండి తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ యొక్క స్వస్థతను అనుగ్రహించండి, తోడై నడిపించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఆర్థికంగా అప్పుల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి తండ్రి. ఆర్థికంగా లేవనెత్తండి, సహాయము చేయండి. మీ మహిమ ఐశ్వర్యం నుంచి తండ్రి మీరు సహకరించండి, తోడై నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రక్షణ లేక ప్రతి ఉన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. రక్షణను దయచేయండి, మారు మనసును అందించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యవ్వన బిడ్డలను దర్శించండి తండ్రి. దేవా, యోసేపు ఆ రోజు యవ్వన ప్రాయంలో ఉండంగా ఏ విధంగా తనను తాను కాపాడుకున్నాడో ఆ విధంగా ప్రతి ఒక్క యవ్వన బిడ్డ తనను తాను కాపాడుకొనుటకు, నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు తండ్రి, నీలో ప్రేమలో ఉండుటకు సహాయము చేయండి, తోడై నడిపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒంటరిగా ఉండి కృంగుదలలో ప్రభా, ఏ పని లేక
చేసినా కూడా విజయము పొందుకోలేక ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి. విజయమును అనుగ్రహించండి, నిరాశ నిస్పృహల నుంచి విడిపించండి తండ్రి. తోడై నడిపించండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. జ్ఞాపకం చేసుకోండి తండ్రి, చిన్న బిడ్డలకు తోడై నడిపించండి. ఎండలో ప్రభా వారు తిరుగుచుండగా ప్రభా ఎలాంటి ఎండ దెబ్బ తగలకుండా ప్రభా తోడై నడిపించండి. వృద్ధ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి, సహాయము చేయండి, తోడై నడిపించండి, మంచి ఆరోగ్యాన్ని అందించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ దినమంతయు తండ్రి మాకు తోడై నడిపించండి దేవా. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని అందించండి. ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు కృప చూపించండి, సహాయము దయచేయండి తండ్రి. తోడై నడిపించండి దినమంతయు తండ్రి. నీ కృపా క్షేమాన్ని మాకు అందించి నీ యొక్క భద్రతలో, కాపుదలో మమ్మల్ని కాచి కాపాడమని నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.